ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించిన ఆనందంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయనందుకు గాను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు 24 లక్షల రూపాయల భారీ జరిమానా విధించింది. ఈ సీజన్ లో పంజాబ్ జట్టుకు ఇది రెండో ఓవర్ రేట్ నేరం కావడంతో శిక్ష తీవ్రత పెరిగింది. అంతకు ముందు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే తప్పు చేసినందుకు శ్రేయస్ అయ్యర్ పై జరిమానా పడిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం రెండోసారి ఈ తప్పు దొర్లడంతో కేవలం కెప్టెన్ మాత్రమే కాకుండా ప్లేయింగ్ 11 లోని మిగిలిన ఆటగాళ్లకు కూడా జరిమానా పడింది. వీరికి ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు. పంజాబ్ జట్టు ఫీల్డింగ్ సమయంలో సమయాన్ని వృధా చేయడం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఐపీఎల్ కమిటీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పంజాబ్ కింగ్స్ యాజమాన్యాన్ని కలవరపెడుతున్న అంశం మరొకటి ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఈ సీజన్లో పంజాబ్ జట్టు మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే గనక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు 30 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్లు మిగిలి ఉండడంతో పంజాబ్ జట్టు క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఒక్క పొరపాటు జరిగిన కీలక సమయంలో కెప్టెన్ జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇక సిఎస్కేతో జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 29 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ప్రియాంష్ ఆర్య మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. పంజాబ్ బ్యాటింగ్ ధాటికి చెన్నై బౌలర్లు నిలవలేకపోయారు. దీంతో వరుసగా రెండో విజయం అందుకున్న పంజాబ్ ఇప్పుడు స్లో ఓవర్ రేట్ విషయంలో కాస్త ఒత్తిడిలోకి వెళ్ళింది.